లేనోడు లేకేడిస్తే తిండి లేక ఏడిస్తే ఉన్నోడట తిన్నరక ఏడిచిండట. ఇట్లున్నది తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వాల తీరు. అయితే ఏపీలోనేమో సినిమాల కోసం టికెట్ల రేట్లు పెంచారనమాట. ప్రీమియర్ షోస్, బెనిఫిట్ షోస్ నిర్వహించుకోవడానికి టికెట్ రేట్ ఆ ప్రభుత్వం పెంచితే, నిన్ననేమో మన తెలంగాణ సీఎం అల్లు సినిమాస్ని కోకపట్లో లాంచ్ చేయడానికి వెళ్ళిండనమాట, ఓపెన్ చేయడానికి. అక్కడ ఒక సమోసా ధర 250, 110, అలాగే పాప్కార్న్ 250 అంట. సో ఇక్కడ అంటే 250, 110 పెట్టి పాప్కార్న్ కొనాల్సిన అవసరం ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో ఉన్నదా ప్రజలకి? పాపం వండుకోవడానికి గ్యాస్ లేక అందరు విలవిల్లాడితే అసలు విద్యార్థులు ఫుడ్ కోసం ఇబ్బందులు పడుతుంటే, ఇక్కడ మన తెలుగు రాష్ట్రాలు రెండిట్లలో ప్రభుత్వ స్కూళ్ళల్లో నాసిరకం ఫుడ్, పురుగులున్న అన్నం, నీళ్ళ చారు, ఫుడ్ పాయిజన్, ఇలాంటి సమస్యలతో విద్యార్థులు బాధపడుతుంటే ఇప్పుడు టికెట్ల రేట్లు పెంచాల్సిన అవసరం, వీళ్ళకి సపోర్ట్ చేయాల్సిన అవసరం ఏముంది? ఇప్పుడు సినిమాలలో చూస్తారు కదా, ఒక్క హీరో 100 మందిని ఒక ఒంటి చేత్తో కొడతాడు. మరి సినిమాలలో బార్డర్ దాటి, దేశ బార్డర్ దాటి, స్టేట్ల బార్డర్ దాటి క్రిమినల్స్ పట్టుకొని ఇంటర్నేషనల్గా వెళ్ళి ఫైట్లు, యుద్ధాలు చేస్తారు కదా. మరి ఇప్పుడు అదే సినిమా వాళ్ళను ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం ఆపొచ్చు కదా. మరి అందులో చూపించినట్టు ఒక్కడే 1000 మందిని 100 మందిని కొట్టే సత్తా ఉన్న హీరోల సినిమాలకు టికెట్లు రేట్లు పెంచుతున్నారు కదా. మరి ఇప్పుడు యుద్ధం ఆపడానికి కూడా ఇదే హీరోలను పంపొచ్చు కదా. అంటే ఒక్క మూవీ కూడా రియలిస్టిక్ ఉండదు. వాస్తవానికి ఎవరైనా ఒక్కడు ఒంటి చెత్తను 100 మంది కొట్టిన దాఖలు ఉన్నాయా? ఇదేమన్నా ఇట్లాంటి సినిమాలను ప్రోత్సహించేటికి రేట్లు పెంచుతారు. అదే సామాన్య ప్రజలు కష్టాలు పడితే వాళ్ళ బాధలు తీర్చడానికి ఏ ప్రభుత్వం ముందుకు రాదు, ఏది రాదు. ఇది మన పరిస్థితి. సో ఇప్పుడు ఆలోచించాలి యువత. అదే మన జ్ఞానం వైపు ఏదన్నా